ఏ తల్లైనా కొడుకు ప్రయోజకుడు కావాలి అని కోరుకుంటుంది. అల్లారు ముద్దుగా పెంచడంతో పాటు కష్టపడి చదివిస్తుంది. కానీ అందరూ తల్లుల్లా అలా ఉండరు. సిద్దిపేటకు చెందిన ఈ మహిళ తన కొడుకును దగ్గరుండి క్రిమినల్గా మార్చింది. హత్యలు చేసేలా కొడుకును సిద్ధం చేసింది. అలా తల్లి కొడుకులు ఇద్దరూ కలిసి హత్యలు చేశారు. ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈజీగా డబ్బు సంపాదించాలనే ఓ తల్లి ఆలోచన తమ కుమారుడిని దారుణ నేరాలకు పాల్పడేలా చేసింది. తన మైనర్ కుమారుడిని కూడా నేరాల్లో భాగస్వామిని చేసి మహిళలను టార్గెట్ చేస్తూ హత్యలు, దోపిడీలకు పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లాలో పెను సంచలనం రేపింది. ఇద్దరు మహిళలను హత్య చేసి వారి వద్ద ఉన్న బంగారం, నగదు దోచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా మరికొందరిని హత్య చేసేందుకు కూడా నిందితులు ప్రణాళికలు వేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దుబ్బాక మండలం భూంపల్లి గ్రామానికి చెందిన చాకలి రజిత తన మైనర్ కుమారుడితో కలిసి ఈ నేరాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అనారోగ్యంతో బాధపడుతోన్న భర్త మైనర్ కొడుకుతో కలిసి గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ కాలనీలో ఉంటోంది. ఓ కిరాణా కొట్టుతో పాటే టీ షాపు నడుపుతోన్న ఆమె సులభంగా డబ్బు సంపాదించాలన్న దురాశతో హత్యలకు పథకం పన్నింది. మైనర్ కొడుకును కూడా ఈ నేరంలో భాగస్వామిని చేసింది. ఒంటరిగా ఉండే మహిళలు కుటుంబ తగాదాలు ఉన్నవారని లక్ష్యంగా చేసుకుంటే అనుమానం తమపైకి రాదని భావించి పక్కా ప్రణాళికతో హత్యలకు పాల్పడ్డారు తల్లి కొడుకులు. రజిత చేతిలో హత్యకు గురైన ఈమె పేరు విజయ. భూంపల్లి గ్రామానికి ఈమెను తన ఇంటికి పిలిచిన రజిత ఆ తర్వాత కుమారుడితో కలిసి ఆమెను హత్య చేసింది. గొంతు నులిమి హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని టీవీఎస్ ఎక్సెల్ బైక్ పై రామక్కపేట శివారుకు తరలించారు. అక్కడ పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగలబెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మృతదేహం పూర్తిగా కాలిపోకపోవడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సగం కాలిన మృతదేహం లభించడంతో దుబ్బాక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా అనుమానితుల కదలికలు బయటపడ్డాయి. దీంతో రజిత ఆమె మైనర్ కుమారుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించడంతో వరుస నేరాల వ్యవహారం బయటికి వచ్చింది. కుంఠ రేణుక అనే మరో మహిళను కూడా హత్య చేసి అచ్చాయిపల్లి అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని తగలబెట్టినట్లు నిందితులు విచారణలో అంగీకరించారు. గత ఏడాది జూన్లో భూంపల్లికి చెందిన అన్నపూర్ణపై కూడా దాడి చేసి ఆమె మెడలోని సుమారు 5 తులాల పుస్తల తాడును ఎత్తికెళ్లినట్లు వెల్లడైంది. ఇలాంటి మరికొన్ని దొంగతనాలకు కూడా ఆ తల్లి, కుమారులు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక అనారోగ్యంతో ఉన్న భర్తను కూడా ఇన్సూరెన్స్ డబ్బుల కోసం హత్య చేయాలని నిందితురాలు రజిత పథకం వేసినట్లు, మరో 3 మహిళలను హత్య చేసేందుకు ప్లాన్ చేసినట్టు విచారణలో వెల్లడైంది. నిందితుల నుంచి 5.61 తులాల బంగారు ఆభరణాలు, 53 తులాల వెండి, 1.03 లక్షల నగదు, 2 సెల్ ఫోన్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాల్ని మాయం చేయకముందే నిందితులు బంగారాన్ని అమ్మిన విషయాన్ని కూడా గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు రజితను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించగా మైనర్ బాలుడిని జువైనల్ హోమ్ కు పంపించారు. ఓ సాధారణ నిరక్షరాస్యురాలైన మహిళ ఇంతటి దారుణాలకు పాల్పడుతున్నట్లు తెలియటంతో పోలీసులే షాక్ అయ్యారు. తన ఇంటికి దగ్గరలో ఉండే రేఖ కదలికలపై కన్నేసింది రజిత. ఒకరోజు పాల ప్యాకెట్ కోసం కిరాణా కొట్టుకు వచ్చింది రేఖ. అదే అదునుగా భావించిన రజిత రేఖను తన ఇంట్లోకి పిలిచింది. లోపలికి వచ్చిన రేఖను రజిత గట్టిగా పట్టుకోగా కొడుకు ఆమె గొంతు నులిమి చంపేశాడు. మృతదేహాన్ని అదే కిరాణా కొట్టులో దాచి ఎవరికీ అనుమానం రాకుండా రేఖ సెల్ ఫోన్ను ఆమె ఇంట్లోనే స్విచ్ ఆఫ్ చేసి పెట్టారు. మరుసటి రోజు తెల్లవారుజామున ఓ పెద్ద బ్యాగ్లో బాడీని పెట్టి అచ్చాయపల్లి అటవీ ప్రాంతంలో పెట్రోల్ పోసి నిప్పంటించారు. రజితే ఈ హత్య చేసిందని తెలిసి రేఖ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. రేఖ భర్తతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ చూద్దాం. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని భూంపల్లి గ్రామంలో ఉన్నాము. ఇదే కాలనీలో నివసించే చాకలి రజిత అనే మహిళ ఇదే కాలనీలో ఉండేది. ఈ కాలనీలోనే వీళ్ళందరితో పాటు ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో ఉంది. వీళ్ళందరితో కూడా చాలా సన్నిహితంగా ఉండేది. వారికి ఒక కొడుకు ఉన్నాడు, మైనర్ బాలుడు. అతను మొన్ననే ఎస్ఎస్సి పాస్ అయ్యి ప్రస్తుతము దుబ్బాక జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న పరిస్థితి ఉంది. మనము ఏ ఇంటి దగ్గర అయితే నిలబడ్డామో ఈ ఇంటిలో ఉన్న మహిళను గత ఈ సంవత్సరం మే నెలలో కూడా అట్లాగే మభ్యపెట్టి మాటల్లో పెట్టి ఇంట్లోనే ఇదే కాలనీలో ఉన్న తన ఇంట్లోనే హత్య చేసి గ్రామంలో ఉన్న అచ్చేపల్లి ఫారెస్ట్ శివారులో
తగలబెట్టడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి విచారణలో ప్రత్యక్ష సాక్షిగా కూడా తను ఉండడం జరిగింది. కానీ అనేక రకాలైన పోలీసులను తప్పుదోవ పట్టించడం కోసము చాలా రకాల అంశాలను పోలీసులకు వివరించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ హత్యలు ఏదైతే రెండవసారి గత వారం రోజుల క్రితం జరిగిన మరో హత్యలో రజితను విచారించగా ఈ కుటుంబంలో ఉన్న వ్యక్తిని కూడా తన కొడుకు కలిసి చంపినట్టు చెప్తా ఉంది. ముఖ్యంగా ఎవరు మీకు చనిపోయినామే మీకు ఏమవుతుంది? మా భార్య అవుతుంది కుంట స్వామి నా పేరు. మరి భూమి పెళ్ళి ఇదే ఊరు. ఇక్కడ మేము బీదవాళ్ళము, మాకు ఏమీ లేదు. మా చిన్నపిల్ల, మా పెద్ద 5 సంవత్సరాల పాప, 2 సంవత్సరాల పాప. ఈ పాపను బాలంతా పాలు కాని పోతే రైత కొడుకు ఇద్దరు కలిసి సెటల్ గురించి చంపిరట. మీకు తను నిండు బాలెంత పాల కోసం వెళ్ళింది, చంపింది ఇదే కాలనీలో జరిగింది. ఆమె పైన ఎప్పుడు మీకు అనుమానం రాలేదా? ఎప్పుడు కూడా మీకు తన రజిత క్యారెక్టర్కి సంబంధించి కానీ రజితకు సంబంధించి ఇట్లాంటివి చేస్తుంది అని కూడా ఎప్పుడు మీకు అనుమానం రాలేదా? నిన్నటి తెలిసే వరకు కూడా మీకు తెలియదా? మర్డర్ అయినట్టుగా తెలుసా, మిస్సింగ్ అయిందని అనుకుంటారా ఇన్ని రోజులు మీరు? మర్డర్ అయినాక ఆమె చెప్పినాకనే మాకు తెలిసింది. ఎందుకు చంపే టైంలో ఆమె మీద ఏమైనా బంగారం నగలు ఉండేటి? ఎందుకు చంపింది? బంగారం ఉంది, బంగారం ఉంటే తీసుకొని ఉండే బంగారం. కానీ మనిషిని చంపింది కదా. మనిషి చంపితే నా పిల్లలు ఏం కావాలి, నేనేం కావాలి? చూడొచ్చు చిన్నపిల్లలు. మరి తను ఏదైతే ఇప్పుడు తను చనిపోయి మే మాసం అంటే సుమారుగా 3 నెలలు 4 నెలలు గడుస్తున్నప్పుడు కూడా ఇంత చిన్నపిల్లల వాళ్ళ తల్లిని కేవలం పిల్లల పాల కోసం వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ తన కొడుకు కలిపి నిర్దాక్షిణ్యంగా చంపడం జరిగింది. చంపిన తర్వాత కూడా ధైర్యంగా నిన్నటి వరకు అరెస్ట్ చేసే వరకు కూడా ఇదే కాలనీలో తిరుగుతూ ఉన్న తను ఎవరికి అనుమానం రాకుండా ఏదైతే నేరగాళ్ళు అతిపెద్ద స్కెచ్లు వేసే నేరగాళ్ళు సైబర్ కిల్లర్స్ లాగా తను వివరించిందని చెప్తా ఉన్నారు. తను పోలీసుల విచారణలో చెప్పిన దాని ప్రకారం ఇదే కాలనీలో మరో 4గురిని చంపడం కోసం కూడా ప్లాన్ చేశామని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే ముఖ్యంగా ఒక గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన ఒక నిరుపేద మహిళ వరుస హత్యలు చేయడం కోసము అనేక రకాలైన ప్లాన్ వేసుకోవడం, దానికి తోడుగా కొడుకును ఏదైతే విద్యాబుద్ధులు నేర్పి సన్మార్గంలో పెట్టాల్సిన కొడుకు కూడా ఈ పూర్తిగా ఈ క్రైమ్ కేసులో ఇన్వాల్వ్ చేయడం కోసం ప్రయత్నం చేసింది. దాని నివాసులు అయితే ఒక్కసారిగా రజిత హంతకురాలు అని తెలిసిన తర్వాత తీవ్ర స్థాయిలో దిగ్భ్రాంతికృతైన పరిస్థితి తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే పోలీస్ కమిషనరు చెప్తున్న దాని ప్రకారము ఒక కిల్లర్ మైండ్ అంటే తను ఒక మహిళ గ్రామీణ ప్రాంతంలో ఉండే ఒక చిన్న కిరాణా కొట్టు టీ షాప్ నడుపుకుంటున్న మహిళకు ఇంత పెద్ద క్రైమ్ చేయాల్సినంత మెథడ్ ఎట్లా వచ్చింది, తనకి ఈ ఆలోచనలు ఎక్కడి నుండి వచ్చినాయని కూడా పోలీసులు కూడా విసిపోయే పరిస్థితి. మొత్తం పోలీసులు చెప్తున్న దాని ప్రకారం 14 మందిని విచారించడం జరిగింది. 14 మంది విచారణలో రజితకు సంబంధించిన అంశాల్లో కొద్దిగా సీసీ ఫుటేజ్ అనేది చాలా కీలకంగా మారిందని చెప్తున్నారు. అయితే రజిత ఈ హత్య చేసిన తర్వాత బంగారాన్ని అమ్మడం, అట్లాగే కొడుకుని ఇన్వాల్వ్ చేయడం మనం చూడొచ్చు, విజువల్స్లో చూసాము. మర్డర్ చేసిన తర్వాత బ్యాగులో బాడీని పెట్టుకొని కొడుకు నడుపుతూ ఉంటుంటే వెనక నుండి 2 చేతుల్లో బ్యాగ్ పెట్టుకోవడం జరిగింది. అయితే మొదటి హత్యకు సంబంధించి చూసుకుంటే అచ్చేపల్లి ఫారెస్ట్లో పూర్తిగా కాలిపోయిన స్థితిలో బాడీ ఉండడం మూలాన కేసును ఛేదించడం అన్నది జరగలేదు. కానీ ఇక్కడ ఏదైతే రోడ్డు పక్కనే శవాన్ని పడేయడం అంటించిన సందర్భంలో కొంత ఆ బాడీ అంతా కూడా కనబడుతున్న నేపథ్యంలో అమ్మాయిని ఎవరైతే మృతురాలను ఐడెంటిఫై చేసిన అనంతరం పోలీసుల విచారణలో ఇవన్నీ నిర్ధారణ రావడంతో ఒక్కసారిగా ఏదైతే ఈ డబుల్ బెడ్రూమ్ కాలనీ అంతా కూడా ఒక్కసారి నిన్న మొన్నటి వరకు మనతో ఉన్నామే అని అంతకురాల, అట్లాగే ఈ హత్యలో కొడుకును కూడా తను ఇన్వాల్వ్ చేసింది, ఆ కొడుకును కూడా మెంటల్గా అంతా ప్రిపేర్ చేసిందా అని చెప్పని కూడా అందరు నివ్వెరపోయే పరిస్థితి అయితే ఇప్పుడు మనం దుబ్బాకలో ఉన్న ఈ ప్రాంతంలో చూస్తున్నాం. ఇదంతా కూడా నిరుపేదలు నివసించే వాళ్ళు, వీళ్ళందరినీ టార్గెట్ చేస్తూ వాళ్ళు తన హత్యకు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తంగా కనుక చూసుకుంటే ఏదైతే సిద్దిపేట జరిగిన ఈ సంచలనానికి సంబంధించి మరింత పోలీసులు లోతుగా విచారణ జరుపుతూ ఉన్నారు. వీటికి సంబంధించి త్వరలోనే మరో ప్రెస్ మీట్లో అన్ని వివరాలు చెప్తామని చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నవీన్తో విష్ణు, సాక్షి టీవీ, దుబ్బాక నుండి. మరో మర్డర్కు విజయ అనే మహిళను ఎంచుకుంది రజిత. భర్తతో పాటు మొదటి భార్య కుమారుడితో ఆమెకు తగాదాలు ఉన్నాయనే విషయాన్ని తెలుసుకుంది. తను హత్య చేసిన ఆమె కుటుంబ సభ్యులపై అనుమానం వస్తుందని ఫిక్స్ అయింది. ఓ రోజు తన షాప్కొచ్చిన విజయను కొడుకుతో కలిసి హత్య చేసింది. ఎప్పట్లానే మృతదేహాన్ని తగలబెట్టింది. రజిత ఊహించినట్టుగానే పోలీసులు విజయ కుటుంబ సభ్యుల్ని అనుమానించారు. అయితే లోతుగా దర్యాప్తు చేసిన తర్వాత రజితానే హంతకురాలిగా గుర్తించారు. మృతురాలు విజయ కూతురుతో మా ప్రతినిధి విష్ణు ఫేస్ టు ఫేస్ చూద్దాం. ప్రస్తుతం విజయ్కి సంబంధించిన ఇంటి దగ్గర ఉన్నాము. ఈ ఇంటి నుండే తను ఏదైతే షాప్కి వెళ్ళడం జరిగింది, రజిత వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ రజిత వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడే రజిత విజయ్ను చంపినట్టుగా తెలుస్తుంది. మనతో పాటు ఏదైతే విజయ్కి సంబంధించిన కూతురుంది, చెప్పండమ్మా మీకు ఏమని తెలిసింది, ఎన్ని రోజుల కింద మిస్ అయినట్టు తెలిసింది, తన ఇంట్లోంచి ఎన్ని గంటలకు వెళ్ళింది? ఇంట్లో నుండి 6 గంటలకు వెళ్ళిందంట సార్ ఇంటి రెంట్ ఇవ్వడానికి. మళ్ళీ తిరిగి వచ్చే నేపథ్యంలో షాప్ దగ్గరికి పిలుచుకొని షట్టర్ వేసి చంపింది. అంటే జనరల్గా ఎన్ని గంటలకు తను వెళ్ళింది, ముఖ్యంగా పిలుచుకోవడంతోనే ఎందుకు వెళ్ళింది అక్కడికి? అంటే రజిత విజయ మాట్లాడుకునేవారా రెగ్యులర్గా?
మాట్లాడుకునే వాళ్ళు, ఒకే ఊరి వాళ్ళు, ఒకటే ఏరియాలో ఉంటున్నారు కాబట్టి మాట్లాడుకునే వాళ్ళు. అప్పుడప్పుడు వెళ్ళేదంట అమ్మ షాప్కి కొనుక్కోవడానికి వెళ్ళేది. అదే అదనంగా చూసుకొని పిలిచి ఒకటే ఉంటుందని, అమ్మ ఒంటిపైన బంగారం ఉంది, బంగారం కోసము చంపింది. ముఖ్యంగా మీకు ఏదైతే మీరు వచ్చిన తర్వాత మిస్సింగ్ అయినాక ఎన్ని రోజులకు మీకు తెలిసిందమ్మా అమ్మ కనబడట్లేదని చెప్పి? ఎప్పుడు తెలిసింది మీకు? 12 అవర్స్కి తెలిసింది. వచ్చిన తర్వాత ఏమన్నా రజితని అడిగారా అమ్మ కనబడతలేదన్నది? రజితని అడగలేదు, వాళ్ళ హస్బెండ్ని వాళ్ళ కొడుకుని అడిగాను నేను. నాకు రజిత కనిపించలేదు. వాళ్ళ కొడుకుని అడిగితే నాకు తెలియదు, మా మిస్సెస్కి తెలుసు అని చెప్పారు. వాళ్ళ కొడుకు అడిగితే నాకేం తెలియదని లోపలికి వెళ్ళిపోయాడు అతను. అంటే ముఖ్యంగా పోలీసులు చెప్పిన దాని ప్రకారం చంపిన తర్వాత సుమారు 24 గంటల తర్వాత కానీ బాడీని ఇక్కడ నుండి తీసుకెళ్ళలేరు. అంటే మీరు ఎప్పుడైతే రజిత వాళ్ళ కొడుకుని అడుగుతున్నారో అప్పటికే బాడీ ఇంకా మీ తల్లికి సంబంధించిన బాడీ రజిత వాళ్ళ ఇంట్లోనే ఉండి ఉంటుంది అనుకుంటున్నారా? లేదు, సండే మార్నింగే బాడీ దొరికింది, కానీ మాది అని తెలియలేదు. మేము మండే రోజు కన్ఫర్మ్ చేసుకున్నాము. సండే నైట్ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇక్కడ మిస్సింగ్ బాడీ దొరికింది, మీదేనా కాదా అని చూసుకోమని మాకు ఎస్ఎస్ఆర్ వాళ్ళు చెప్పారు పిఎస్లో. మేము మండే 7:30కి కన్ఫర్మ్ చేసుకున్నాము. కన్ఫర్మ్ చేసుకుని దుబ్బాక పిఎస్కి వెళ్ళి అక్కడ ఉన్న ఆభరణాలని చూసి మా మమ్మీ అని ఐడెంటిఫై చేసుకున్నా. అంటే చనిపోయిన తర్వాత బాడీస్ మీద ఉన్న ఆభరణాలు తీసుకోలేరా వాళ్ళు? అంటే బంగారం కోసం హత్య చేస్తారు కదా, మరి ఎందుకు? చిన్నవి తీసుకోలేదు, మెట్టెలు, ముక్కు పుడకలు, చెవు గువ్వ పుల్లలు తీసుకోలేదు. పుస్తల తాడు, కమ్మలు, మాటీలు, కాలకడియాలు తీసుకున్నారు వాళ్ళు. ముఖ్యంగా బంగారు ఆభరణాలు ఏదైతే పెద్ద వస్తువులు ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసుకున్న తర్వాతనే తను బాడీని అక్కడికి వేసి అంటించడం కోసం ప్రయత్నం చేశారు. మిస్సింగ్ కేసుగా వచ్చిన తర్వాత కూడా అయితే విజయ కనబడట్లేదని చెప్పని వాళ్ళ కూతురు స్వయాన ఏదైతే హంతకురాలైన రజిత వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ భర్తను వాళ్ళ కొడుకును కూడా అడగడం జరిగింది. కానీ మాకు సంబంధం లేదు, ఇక్కడికి రాలేదు అని చెప్తున్నారు. ఒక విచిత్రమైన అంశం ఏంటంటే ఒక 20 ఇండ్లున్న కాలనీలో ఒకే ఒక రోడ్డు ఉన్న దాంట్లో అంత అనుమానం రాకుండా అంత పకడ్బందీగా నేరం చేసిన దాన్ని బట్టి పోలీసులు విస్తుపోయే పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇప్పుడు చూడొచ్చు మనము, వీళ్ళందరినీ కూడా తను తల్లిపోయిన దుఃఖంలో కూతురు ఉంటుంది. వాళ్ళు కూడా నిన్ననే ఏదైతే తను అంతకురాలు దొరికిన తర్వాత కూడా మిగతా విషయాలని పోలీసులు చెప్పిన తర్వాత కూడా వాళ్ళకి పూర్తిగా తెలియని పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఈ కేసులో మరింత కూడా లోతుగా విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఏ నేరాలకు పాల్పడింది, ఇంకెన్ని హత్యలు ఉన్నాయన్న దాంట్లో కూడా పోలీసులు మరోసారి విచారణ చేయడం కోసం సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ హత్యల కోసం తన మైనర్ కొడుకును రజిత తీర్చిదిద్దిన విధానం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇలాంటి పనులు చేయడానికి దృఢంగా ఉండాలి, బలం కావాలి. అందుకే కొడుకు కోసం ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేసింది రజిత. రోజు జిమ్ చేయడం, హత్యలు చేసిన తర్వాత ఎలా తప్పించుకోవాలో యూట్యూబ్ వీడియోలు చూడడం, ఇదే ఆ మైనర్ కొడుకు దినచర్య. కొడుకు కోసం రజిత ఏర్పాటు చేసిన జిమ్ నుంచి మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు. చాకలి రజిత ఇప్పుడు జిల్లాలో సంచలనంగా మారిన పేరు ఇది. కేవలం ఇది డబుల్ బెడ్రూమ్లోనే, ఒక నిరుపేదలకు కేటాయించిన ఈ డబుల్ బెడ్రూమ్ ఇంట్లోనే తను ఇందులోనే 2 హత్యలు చేయడం జరిగింది. ఇప్పుడు చూడొచ్చు మనము తను ఎంత ప్లాన్డ్గా తను ప్లాన్ చేసుకోవడం కోసం ఉంది. ఇది తన కుమారునికి సంబంధించిన గది. అబ్బాయి ఇంటర్ చదువుతున్న నేపథ్యం ఉంది. అయితే వాళ్ళ పిల్లగాన్ని ఫిట్నెస్గా తయారు చేయడం కోసం పూర్తిగా ఇంట్లోనే అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఇంట్లోనే అన్ని రకాల జిమ్కి సంబంధించిన పరికరాలు, అట్లాగే తనకు సంబంధించిన ఒక ల్యాప్టాప్, దాని ద్వారా ఎప్పటికప్పుడు నేరం ఎట్లా చేయవచ్చు అన్న చూడడం కోసం కూడా ఇక్కడ పూర్తిగా తను ప్రిపేర్ అయ్యి పెట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇదే ఇంటిలో ఇద్దరిని కూడా హత్య చేసి తను పూర్తిగా గత 6 నెలలు కూడా తప్పించుకుంటుంది. ఇది చూడొచ్చు, ఈ రూము ఇది పూర్తిగా ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇంట్లో తన కొడుకును జిమ్లో ఫిట్నెస్గా తయారు చేయించడం కదా, అంటే తను ఖచ్చితంగా నేరాలకు సహకరించడం కోసం, ఫిజికల్ ఫిట్నెస్గా ఉండడం కోసం ఒక నిరుపేద కుటుంబంలో నుంచి పూర్తిగా జిమ్ను రూమ్గానే తయారు చేసుకొని ఇందులోకి మాయమాటలు చెప్పి ఇందులోకి మహిళలను పిలిపించుకొని వారిని హత్య చేసే వాడే కోసం ఇదే గదిని వాడుతూ ఉన్నారు. ఇక్కడ ఈ గది ద్వారానే పూర్తిగా ఈ గదిలోనే ఇద్దరు మహిళలను హత్య చేసి ఇందులోనే ఉంచి తర్వాత వీళ్ళందరినీ ఇక్కడి నుండే ఒక బ్యాగులో పెట్టి అక్కడి నుండి వాళ్ళు ఏదైతే ఇద్దరిని కూడా ఫారెస్ట్ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్ళి వాళ్ళందరినీ అక్కడ కాల్ చేసిన పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా పోలీసులు నివ్వెరబోయే పరిస్థితి కనబడుతూ ఉంది. ముఖ్యంగా ఒక 10th క్లాస్ చదువుతున్న అబ్బాయిని, మైనర్ బాలుని కూడా హత్యలకు వాడుకోవడం ఏంది, దానికోసం తల్లి ఎంత మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉంది అని చెప్పని చెప్పడం
దానికోసం కూడా ఇవన్నీ వాళ్ళ కొడుకుకు సంబంధించిన జిమ్స్ సంబంధించిన పరికరాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే పోలీసులు విచారణ జరిపినప్పుడు అంటే ముఖ్యంగా ఇది వాళ్ళు ఉండే ఇల్లు కానీ షాపు అవన్నీ కూడా బయట ఉన్నాయి. ఇందులో వాళ్ళు నివసించేవారు కానీ కిరాణా షాప్కి వచ్చే వాళ్ళని మాత్రమే టార్గెట్గా చేసుకొని అదే ఇంట్లో ఎక్కడైతే తనకు షట్టరు టీ కొట్టు ఉందో అక్కడే వాళ్ళు హత్య చేయడం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు. ఇది వాళ్ళు ఇక్కడ ఉండేది ఎందుకంటే ఇక్కడ నివసించడం కోసం తన కొడుకు కోసం జిమ్ కోసం తీసుకున్న రూమ్ ఇది ఇంత చిన్న రూమ్లోనే తను ఉంటూ ఒక నేర ప్రవృత్తిని తను పూర్తిగా పిల్లగానికి కూడా నేర ప్రవృత్తిని నేర్పే పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ అందరికీ అమాయకురాలుగా ఒక కిరాణా కొట్టు ఒక టీ కొట్టు నడుపుకునే ఒక అమాయకురాలుగా నటించిన ఏదైతే రజిత హత్యలను మాత్రం పరంపర కొనసాగించింది. పూర్తిగా ఎవరికి అనుమానం రాకుండా కూడా తను ఈ ప్లాన్ చేయడం జరిగింది. దానికి అన్ని రకాలుగా కొడుకును సిద్ధపరచడం జరిగింది. గత మేలో జరిగిన హత్యకు సంబంధించి కానీ నిన్న వారం రోజుల క్రితం జరిగిన 2 హత్యలకు సంబంధించి కూడా కొడుకును పూర్తి స్థాయిలో వాడుకోవడం జరిగింది. కొడుకును మెంటల్గా ప్రిపేర్ చేయడం జరిగింది. మనం రానున్న రోజుల్లో కూడా మరిన్ని హత్యలు చేయడం కోసం కూడా మరో 9గురికి సంబంధించి కూడా స్కెచ్ వేసుకున్నట్టుగా పోలీసు విచారణ తెలుస్తూ ఉంది. ఈ ఇంటిలో ఉంటూనే ఈ కాలనీలో ఎవరు హత్యకు కోసం ఎవరి ఒంటి మీద బంగారు ఆభరణాలు ఉన్నాయి ఎవరినైతే మనం ఈజీగా హత్య చేయడం కోసం వీలవుతుంది దాంట్లో వాళ్ళకి ఫిజికల్గా కూడా అంటే హైట్ ఉండి అట్లాగే ఒకవేళ చనిపోయిన తర్వాత బ్యాగుల్లో క్యారీ చేయడం కోసం కూడా బ్యాగుల్లో పడతారా లేదా అన్న విషయాలన్నిటి గమనించిన తర్వాతనే తన హత్య కోసం ప్లాన్ చేసినట్టు తెలిసింది. వాటన్నిటి కూడా వాళ్ళ కొడుకు పూర్తి స్థాయిలో క్లియర్గా వివరించడం ఈ మర్డర్ చేయాలని అంటే అసలు ఏమేమి చేయవచ్చు అన్నదాన్ని పూర్తిగా ఇంటర్నెట్లో సెర్చ్ చేయడం ఇంటర్నెట్లో సెర్చ్ చేసిన ఆధారంగా ఎవరికి అనుమానం రాకుండా ఎట్లా వివరించవచ్చు అన్న దాని మీద కూడా తన రజిత పూర్తిగా కొడుకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే మర్డర్ ప్లాన్ చేయడం జరిగింది. ఇదే దాంట్లో ఇద్దరిని హత్య చేయడంతో పాటు ఇక్కడ ఇదే కాలనీలో ఉన్న ఇద్దరిని హత్య చేసి పూర్తిగా తప్పించుకొని తిరుగుతున్న రజితను పోలీసులు అయితే ఎట్టకేలకు పట్టుకోవడం జరిగింది. మనమైతే ఇది ముఖ్యంగా రజితకు సంబంధించిన నివాసము ఈ ఇంట్లోనే ఉండేది. తన భర్త అట్లాగే కుమారునితో పాటు ఈ ఇంట్లో ఉండేది. కానీ ముందు ఉన్న షటర్లో మాత్రం తను ఒక టీ కొట్టు నడిపేది. ఆ టీ కొట్టులోనే హత్యలకు సంబంధించిన ప్లాన్ చేసేది. ముఖ్యంగా ఇప్పుడు మన కాలనీకి వచ్చిన తర్వాత కాలనీ వాసులందరూ కూడా విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రజితకు సంబంధించి రజిత మాతోనే తిరుగుతూ ఉండేది కానీ ఇంత పెద్ద అంతకురాలని చెప్పని మేము పసిగట్టలేకపోయామని చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నవీన్తో విష్ణు, సాక్షి టీవీ, దుబ్బాక నుండి. ఆమె నడిపిస్తున్న కిరాణా కొట్టే రజితకు మర్డర్ స్పాట్. పథక రచన నుంచి ట్రాప్ వరకు అన్నింటికీ ఆ కిరాణా కొట్టే ప్రత్యక్ష సాక్ష్యం. మహిళల్ని ట్రాప్ చేయడం నుంచి జనసంచారం లేని టైంలో డెడ్ బాడీల్ని దూరంగా తీసుకెళ్లి కాల్ చేయడం వరకు అంతా ఇక్కడి నుంచే జరిగింది. ఆభరణాల కోసం హత్య చేసే రజిత ఈ సెంటర్నే ఈ షాపులోనే హత్య చేసేది. 2 హత్యలు కూడా ఇదే కిరాణా షాప్లో చేయడం జరిగింది. ఇందులో ఎవరైతే కిరాణా సామాన్ కోసం వచ్చేవాళ్ళు కానీ పాల ప్యాకెట్ని వచ్చే వాళ్ళను టార్గెట్గా చేసుకొని అటు పక్కకు హోటల్ నడిపేది. ఇది ఒక కిరాణా షాప్గా ఉంది. ఈ కిరాణా షాప్కి వచ్చేవారిని టార్గెట్గా చేసుకొని ఒక్కసారిగా వాళ్ళ కొడుకు ఆమె కలిసి హత్య చేయడం కోసం ప్లాన్ చేసినట్టుగా పోలీసు విచారణ జరిగింది. ఈ షటర్లోనే 2 మహిళలను హత్య చేసి పూర్తిగా ఏదైతే పెట్రోల్ పోసి తగిలించడం కోసం ప్రధానంగా ఉపయోగించిన షటర్ ఇది రహదారికి ఆనుకొని ఉన్నప్పటికీ కూడా తనకు ఎవరు ఇందులోకి వచ్చినా వెంటనే షటర్ కిందికి వేయడం హత్య చేయడం అన్నది చేసినట్టుగా వీళ్ళు చెప్తా ఉన్నారు. మనం చూడొచ్చు ఏమాత్రం స్థలము కూడా చిన్న షటర్లోనే 2 హత్యలు చేయడం కోసం పకడ్బందీగా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఇది తనేమో ఒక షాప్గా ఉపయోగించేది, పక్కనున్నదేమో టీ కొట్టుగా ఉపయోగించేది. అక్కడికి ఎవరైనా వచ్చినా అనుమానం రాకుండా ఇందులోకి తీసుకొని వచ్చి హత్య చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా పోలీసులకు ఎవరికి అనుమానం రాకుండా ఇంత ప్రధాన రహదారిపై మహిళలను హత్య చేస్తుందా అని చెప్పి కోణంలో పోలీసులు చాలా రోజులుగా అనుమాన పడినప్పటికీ కూడా చివరికి దొరికిన క్లూస్ ఆధారం ఏదైతే పెట్రోల్ బంకులో తను ఉదయం వేళలనే ఒక భారీ మూటతో బయటకు వెళ్తున్నప్పుడు రికార్డ్ అయిన సీసీ కెమెరాల ఆధారంగా రజితను విచారించడంతో తామే తమ కొడుకుతో కలిసి హత్య చేసినట్టు చెప్తుంది. హత్యకు ప్రధానంగా ఉపయోగించిన షటర్ మాత్రం ఇది. ఈ షటర్లోనే ఇద్దరిని హత్య చేసినట్టుగా ఒప్పుకోవడం. దాంతోపాటు మరో 9గురిని మర్డర్ చేయడం కోసం కూడా తన కొడుకు కలిసి ప్లాన్ చేసుకున్నట్టుగా కూడా పోలీసు విచారణలో తెలియదు. మొత్తంగా చూస్తే రజిత తను సీరియల్ మర్డర్ చేయడం కోసం చేసుకున్న ప్లాన్ అన్నింటినీ కూడా ఇక్కడే ఇంప్లిమెంటేషన్ చేయాలని కూడా ఆలోచన చేసుకుంది. ఇదంతా కూడా ఒక నిరుపేదలకు సంబంధించిన ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఏదైతే వాళ్ళకు కేటాయించిన ఇళ్లలో వాళ్ళ నివాసం ఉండేవారిని ఏదైతే వారిని టార్గెట్గా చేసుకొని హత్యలకు పాల్పడినట్టుగా తెలుస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ నవీన్తో విష్ణు, సాక్షి టీవీ, బొంపల్లి నుండి. ఇది తల్లి కొడుకుల క్రైమ్ కథకు సంబంధించిన స్పెషల్ ఎడిషన్. స్టే విత్ us.